ఎందుకు తీసుకున్నారు? ఎందుకు తీసుకోకూడదంట? ఇప్పుడు మీరు మీ ఇష్టం వచ్చింది మీరు అడిగినప్పుడు మా ఇష్టం వచ్చింది మేము చెప్పకూడదా? మీకు ఎంత హక్కు ఉందో మాకు అంతే హక్కు ఉంది. మీకు మాత్రమే జర్నలిస్టులకు మాత్రమే హక్కు ఉందా? మాకు సమాధానం చెప్పేవాడికి హక్కు లేదా? మాకు హక్కు ఉంది. ఫస్ట్ పాయింట్. అండ్ జర్నలిజం అనేది ఇప్పుడు జర్నలిజం లాగా ఉందా? జర్నలిజంగా మీరు ప్రశ్నలు వేస్తే జర్నలిజంగా వీళ్ళు సమాధానం చెప్తారు. వాళ్ళు అలా చెప్పారంటే వాళ్ళని ఏదో తిక్కరేగి ప్రశ్న వేసి ఉంటారు, వాళ్ళు తిక్కరేగి సమాధానం చెప్పి ఉంటారు. అది కాకుండా కొంతమంది ఇరిటేట్ అవుతూ ఉంటారు మనుషులు. మన మనుషులు కదా, మన మానవ సహజం. మనకు ఒకసారి కోపం వస్తుంది, ఒకసారి ప్రేమ పడుతుంది. ఏదైనా జరగవచ్చు. ఎందుకు అంటే ఏముంటుంది? అది ఏముంటుంది అంటే ఇవన్నీ స్పాంటేనియస్ కదా. మనకు ఇప్పుడు మీరు వచ్చారు, మీరు ఏమడుతారో నాకు తెలియదు, మీరు ఎవరో నాకు తెలియదు. వచ్చారు, మీరు ఏదో అడుగుతున్నారు, నేను ఏదో చెప్తున్నాను. ఎందుకు అట్లా సమాధానం చెప్పామంటే నేనేం చెప్తాను? మీరు అడిగిందని నేను సమాధానం చెప్తున్నా. ఇది ఇట్లా కాదు అట్లా చెప్పండి, మీరు చెప్పినట్టు నేను చెప్పను కదా. మీ ఉద్దేశం ఏ ఉద్దేశంతో అడిగారో నాకు తెలియదు, బట్ నా ఉద్దేశం దానికి సమాధానం నేను చెప్తాను. మీరు అడిగిన దానికి మీరు అనుకున్నట్టు సమాధానం నేను చెప్పలేను. చెప్పలేదని మీరు మళ్ళీ దానికి ఇంకేదో ప్రశ్న ఇస్తే నేను ఏదో పిచ్చి ప్రశ్న ఇంకోటి సమాధానం నేను చెప్తాను. పిచ్చి సమాధానం ఎందుకు చెప్తున్నావు అంటే నువ్వు పిచ్చి ప్రశ్న ఎందుకు వేసావు నేను అడుగుతా. ఇది ఎవరు పెళ్లి ముందా పిచ్చి ముందు అలాగే అయిపోతుంది. సినిమా ప్రమోషన్స్ కి పెట్టే బడ్జెట్ ఈ మధ్య కాలంలో అంటే సినిమా జనాలకు తీసుకెళ్ళడానికి, ఇంతకుముందు మనకి సోషల్ మీడియాలో ఏంటంటే టీజర్ లాంచ్, ట్రైలర్, ఫస్ట్ పోస్ట్ ఇలా ఉండేది. సో ఇప్పుడు ఇంకొక రకంగా ఖర్చు పెడుతున్నారు దానికి ప్రమోషన్స్ అని చెప్పేసి. సో ఒక సినిమాని ప్రమోట్ చేయడానికి ఏ వే కరెక్ట్ అంటారు? చిన్న సినిమా కానీ పెద్ద సినిమాకి ఆటోమేటిక్ పబ్లిసిటీ వచ్చేస్తుంది. ఒక చిన్న సినిమాని జనాల్లో తీసుకెళ్ళాలి అంటే నిజంగా అది 1,00,000 కోట్ల ప్రశ్న. సమాధానం ఎవరికి తెలీదు. అందరూ తెలుసు అనుకుంటున్నాం. సోషల్ మీడియా అంటే ఎవరు తెలీదు. ఎన్ని వేల ఛానల్స్ ఉన్నాయో తెలీదు. ప్రతి వాడు ఇప్పుడు నాకు కూడా నాకు 2 లక్షల మంది సబ్స్క్రైబర్స్ నేను పుడింగిన. ఇప్పుడు నాకు 2 లక్షల మంది ఉన్నారు కాబట్టి నాకు యాడ్కి డబ్బులు ఇచ్చి నేను చెప్తే తింటారంటే అవన్నీ కుదరవు కదా. అట్లా 2 లక్షలు, 1,00,000, 5 లక్షలు, 10 లక్షలు ఉన్న ఛానల్స్ కొన్ని వేలు ఉన్నాయి దేశంలో. ఈ సోషల్ మీడియాలో ఎవరు ఏం మాట్లాడుతున్నారో తెలియట్లేదు. సో వీళ్ళందరికీ డబ్బులు ఇచ్చి చేయాలంటే కాదు. సో అందరూ లీడర్స్ అనేవాడు కొంతమంది ఉంటారు, మిలియన్ వ్యూస్ ఉండేవాళ్ళు. వాళ్ళకి ఇస్తే కొంత నడుస్తూ ఉండొచ్చు. బట్ అన్ఫార్చునేట్గా ఏంటంటే ఇప్పుడు నీకు 1 మిలియన్ ఉండొచ్చు, 100 మిలియన్ ఉండొచ్చు నీకు సబ్స్క్రైబర్స్. వాళ్ళు సినిమా చూడరు. నువ్వు పెట్టిన ప్రతిదీ చూడరు. నువ్వు పెట్టిన వీడియో ఏదన్నా కానీ వాళ్ళకి నచ్చితే 10 మిలియన్ చూస్తారు, లేదా 10 మంది చూసి ఆగిపోయినవి కూడా ఉన్నాయి చాలా మంది. సో దేంట్లో వస్తుంది దేంట్లో రాదు అనేది ఇక్కడ ఎవరికి మాస్టరీ లేదు.